హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్. ఈవినింగ్ నాకు బాగా ఆకలిస్తుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. నా స్టైల్లో క్విక్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఎగ్స్ వేసేసుకోవాలి. దానిపైన నుంచి పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక దాన్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. చూసారుగా, అలా వచ్చే వరకు పాన్ పైన ఫ్రై చేసుకొని దాని తర్వాత పక్కకి తీసి పెట్టుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానితో పాటు ఆనియన్స్, క్యారెట్ అండ్ బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. అవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సో అవి ఫ్రై అయ్యాక దాంట్లోకి కొంచెం చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక రైస్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసి కలిపేసుకోవాలి. దానిపై నుంచి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంకొంచెం స్పైసీ కావాలంటే పైనుంచి పెరి పెరి పౌడర్ వేసుకోవాలి, ఆ ఫ్లేవర్ కోసం. రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్.